హాయ్, నేను మీ గురుప్రసాద్ ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు చాలా రోజుల నుంచి అంటే మార్కెట్లో ఒక ఒక కన్ఫ్యూజ్ ఉంటుందండి. అంటే ఆ వీక్కి ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం టార్గెట్స్ వెళ్తుంది. ఇది చూడండి, ఈ వీడియో వచ్చి పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు నిఫ్టీ ప్రతి వారం ఒక ఐ వెళ్తుంది, ఒక లో వస్తుంది. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ ప్రతి వారం ఆ వీక్లో స్టార్ట్ అయిన కాడి నుంచి ఎక్కడికి ఐ వెళ్తుంది తెలీదు, ఎక్కడికి లో వస్తుందని తెలీదు. అయితే చాలామంది నన్ను ఈ ఒక 6 సంవత్సరాల నుంచి నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉండేవాడు, సార్ ఈ వీక్ నిఫ్టీ ఎంత దూరం వెళ్తుంది, సరే వెళ్తుంది అక్కడేం చెయ్యాలి, సరే ఈ వీక్ నిఫ్టీ ఎంత దూరం కిందికి వస్తుంది, సరే అక్కడికి వస్తే అక్కడేం చెయ్యాలి. పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకనే ఈ ప్రోడక్ట్ వచ్చి మనం లాంచ్ చేశాము. ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ అండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అది ఇంకోటి, ఈ ప్రోడక్ట్ వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి బోనస్గానే ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ నిఫ్టీ ఆ వీక్కి ఏంటి ఆ ప్రాఫిట్ లెవెల్స్ అనేది ఇస్తున్నాను. లేదు మాకు సపరేట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపరేట్గా మాకు కావాలంటే కూడా తీసుకోవచ్చు. అది చూడండి, ఇది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకే తీసుకోండి. ఈ వీక్ నిఫ్టీ వచ్చి మనకి ఎంత దూరం వెళ్ళింది. నిఫ్టీ వచ్చి ఈ వీక్ వచ్చి 500 మనకి నిఫ్టీ వచ్చి ఈ వీక్, ఒక నిమిషం ఉన్నది చూద్దాము. నిఫ్టీ వచ్చి యాక్చువల్గా ఈ వీక్ వచ్చి మనకి ఐ వచ్చి ఎగ్జాక్ట్గా 24,530 ఐ వెళ్ళింది. అదేలాగా లో వచ్చి ఎంత వచ్చిందంటే ఎగ్జాక్ట్గా 23,805 లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మండే రోజు అనుకున్నాం, ఈరోజు మండే. మనము మండే రోజు ఒక లెవెల్స్, మన అంచనా లెవెల్స్ అనేది ఇస్తాం. ఈ లెవెల్ దాకా వెళ్తుంది, అయితే వెళ్తుంది అక్కడ ఏం చేయాలి. అదే ఇందులో ఒక స్పెషాలిటీ. ఈ యొక్క నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్లో అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్లో ఏంటంటే ఎంట్రీ అనేది లేదు, ఎక్కడ దాకా వెళ్తుంది అనేది తెలుస్తుంది. అక్కడి నుంచి ఏం చేయాలి. ఈ వీక్ చూడండి 24,530 ఐ వెళ్ళింది కదా. అయితే ఈ వీక్ వచ్చి మనము మన యొక్క ఇప్పుడు మనం లాంచ్ చేసాం కదా, మనం ఇచ్చాము ప్రాఫిట్ బుకింగ్. దిస్ వీక్ నిఫ్టీ స్పాట్ అప్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ అంటే ఇది వచ్చి అంచనా ప్రాఫిట్ బుకింగ్. ఈ అంచనా ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ వచ్చి 24,570. ఇది ఒక అంచనా ప్రాఫిట్ బుకింగ్ లెవెల్. మరొకటి వచ్చి 24,650. ఎగ్జాక్ట్గా 24,530. ఒక 50 పాయింట్ల ముందు నుంచే ఒక యాక్షన్ అనేది తీసుకోవచ్చు. కరెక్ట్గా నిక్కచ్చిగా ఆ లెవెల్ రావాలంటే రాదు. ఒక 50 పాయింట్ల ముందు వాళ్ళు చేసే పనులు వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఈ వీక్ ఐ ఎక్కడికి మనం చెప్పాము, 24,571, 24,650. 24,570 నియర్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, అక్కడి నుంచి మార్కెట్ వచ్చి దిగుతుంది. అక్కడ ఏం చేస్తారు, అందరూ పుట్ తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు కదా. అది లేదంటే సెల్ చేసుకుంటారు F&O ట్రేడింగ్లో. ఇది వచ్చి జస్ట్ ఒక అంచనా అండి, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ లెవెల్స్ చెప్తున్నాను. అదేలాగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ వచ్చి ఈ వీక్ 23,970, 23,891. చూడండి, రెండు టచ్ అయింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంటారు, అప్ సైడ్ వెళ్ళినప్పుడేమో అమ్ముతారు.
అది దీని యొక్క కాన్సెప్ట్. ఇంకోటి, ఆల్రెడీ ఎవరి దగ్గరైనా పొజిషన్ ఉంటే ఈ వీక్ ఎంత దూరం వెళ్తుంది, ఆ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయొచ్చు, అదొక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేలాగా ఆ పాయింట్లో ఏం యాక్షన్ చేయాలి అనేది తెలుస్తుంది. పూర్తిగా ఇది F&O చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్. అందుకనే దీన్ని ఇప్పుడు మనము లాంచ్ చేశాము. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది తర్వాత చూడండి, మార్కెట్ మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము. మార్కెట్ వచ్చి ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడుండే ఒక షార్ట్ ఇంటర్మీడియట్ ఒక ఇదే బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అందుకనే నేను మొన్న లాస్ట్ వీక్ కూడా చెప్పాను మన పల్లవి ఇంట్లో, వీకెండ్కి మళ్ళీ మార్కెట్ టర్న్ అవుతుంది అని చెప్పాను. అదేలాగానే టర్న్ అయింది. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఏంటంటే బై ఆన్ డిప్స్లో ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. అది చక్కగా పర్ఫెక్ట్ లెవెల్స్ చూసుకొని మీ యొక్క ఫైనాన్షియల్ విశ్లేషణ కనుక్కొని, ఇది వచ్చి పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో. మీరు ఇంకోటి, నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా F&O ట్రేడింగ్లన్నీ చేయకుండా ఫస్ట్ మీరు ఒక లెర్నింగ్ అనేది నేర్చుకొని చక్కగా ఫస్ట్ మెరుగుపడాలి. ఇమీడియట్గా వెళ్ళి ఎలా చెప్పాలంటే, ఇమీడియట్గా వెళ్ళి అడ్వాన్స్ లెవెల్ ట్రేడింగ్స్ అన్నీ చేయకూడదు. చేతులు కాల్చుకుంటారు. నార్మల్గా ఎలాగో కాల్చుకుంటూ ఉంటారు, అది ఎక్కువ కాలేదు. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ చేసుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తే మీరు అట్లీస్ట్ ఎలా చెప్పాలంటే ఒక అంటే పూర్తిగా మునగకుండా అలా పైన తేలడానికైనా ఉంటుంది. అది అంతకంటే ఇంకేం చెప్పలేము. ఎందుకంటే ఇది రిస్కీ ఫీల్డ్ కదా, హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్ ఇది. అది కాబట్టి తర్వాత ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్ది అన్ని మొత్తం సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. లాస్ట్ ఒక 3 సీట్సే ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. సెప్టెంబర్ 26, 27 ఐటీసీ కోహినూర్లో మనము జరుపుతున్నాము. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి మనం జరిపేది 35వ వర్క్షాప్. అది తర్వాత ఇప్పుడు నన్ను చాలామంది చాలా రోజుల నుంచి అడిగిన ప్రోడక్ట్ లాంచ్ చేశాను. నిఫ్టీ వచ్చి ఎక్కడ ఆ వీక్ ఎంత లెవెల్కి వెళ్తుంది, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ ఎంత లెవెల్కి వస్తుంది, అక్కడేం చేయాలి, ఇవన్నీ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ప్రతి వారం మండే మీకు ఎలా చెప్పాలంటే బిఫోర్ ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. అది అంటే ఆ వీక్కి ఏం జరుగుతుంది, ఎంత దాకా వెళ్తుంది, ఎక్కడ దాకా వస్తుంది అనేది క్లియర్గా మండేనే చెప్పేస్తాము. ఆ వీక్ అంతా అది ఫాలో చేసుకోవచ్చు. అది థ్యాంక్ యూ టు